సింహాచలంలో ఏప్రిల్ 20న జరగనున్న చందనోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఈవో వెంకట్రావు ఆదివారం తెలిపారు. ఈ ఏడాది పిల్లలు తప్పిపోకుండా చైల్డ్ ట్రాకింగ్ ట్యాక్స్ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. క్యూ లైన్ లో పటిష్ట భద్రత, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. చైల్డ్ ట్రాకింగ్ ట్యాక్స్ ద్వారా వారందరికీ ఎక్కడ పిల్లలు తప్పిపోకుండా ఏర్పాట్లు అనేది చేయటం జరుగుతుంది. ఇంతే కాకుండా ఇతరమైనటువంటి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ఎక్కడ సిచ్యువేషన్ అనేది ఇబ్బందికరంగా ఉన్నా వెంటనే ట్రాక్ చేసి ఇమీడియట్ క్రింద వారికి తెలియజేయడానికి ఒక సెపరేట్ కమాండ్ కంట్రోల్ రూమ్ పెట్టడంతో పాటు దాంట్లో ప్రతి డిపార్ట్మెంట్ నుంచి కూడా ఒక సీనియర్ ఆఫీసర్ని అక్కడ డిప్లాయ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇబ్బందులు వచ్చిన అటెండ్ అవ్వడానికి తగ్గట్టుగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళని కూడా ఈసారి కూడా వారందరి సేవలను కూడా వినియోగించుకుంటున్నాం. ఇక క్రింద సంవత్సరం జరిగినటువంటి ఏదైతే దుర్ఘటన ఉందో దానిని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే 2 సార్లు R&D వారి చేత అన్ని తనిఖీ చేయించి వారి దగ్గర నుంచి రికమెండేషన్స్ కూడా తీసుకోవడం జరిగింది. అది క్యూ లైన్లు కానివ్వండి, స్ట్రక్చర్స్ కానివ్వండి, పెద్ద స్ట్రక్చర్స్ ఏవైతే గోడలు అట్లాంటివి వాటన్నిటిని కూడా ఇప్పటికే ఆపివేయడం జరిగింది. ఈ నెల 31వ తారీఖు నుంచే పెద్ద స్ట్రక్చర్స్ ఆపేసాం, కన్స్ట్రక్షన్ కూడా ఆపేయడం జరిగింది. ఇప్పుడు క్యూ లైన్స్ అదేవిధంగా సర్ఫేస్ మీద ఒక సీసీ రోడ్డు కానీ లేకపోతే ఏదైనా కాలువలు కానీ, డ్రైన్స్ కానీ, క్లీనింగ్ కానీ అటువంటి మాత్రమే చేస్తున్నాం. అవి కూడా 15వ తారీఖుతో పూర్తి స్థాయిలో అన్ని ఆపేయడం జరుగుతుంది. ఇంకేమీ అవ్వవు. అక్కడ నుంచి ఎక్కడ కూడా ఎటువంటి వర్క్ జరగదు. వీటన్నిటిని కూడా వెరిఫై చేసి మరొకసారి సర్టిఫై చేయడానికి R&D వారికి నిన్ననే మీటింగ్ లో ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరొకసారి వారు వచ్చి ఈ క్యూ లైన్స్ ఇతరమైనటువంటి స్ట్రక్చర్స్ అన్ని చూసి ఫైనల్ గా వారు వాళ్ళ తాలూకా సర్టిఫికేట్ ఇస్తారు. ఇంతే కాకుండా అగ్నిమాపక సిబ్బంది అదేవిధంగా ఎలక్ట్రిసిటీ వారితో కూడా ఆడిట్ అన్ని చేయడం జరిగింది. వాళ్ళు కొన్ని రికమెండేషన్స్ ఇచ్చారు. ఆ రికమెండేషన్స్ అన్నింటిని కూడా ఇంజనీరింగ్ వాళ్ళు ఫాలో అవుతున్నారు. ఇప్పటికే సుమారుగా వారు 2 ఫైర్ ఇంజన్ల మీదన చిన్న ఫైర్ ఇంజన్ కింద పెట్టడం జరిగింది. దీని మీద నిర్దిష్టమైనటువంటి ఏ విధంగా హ్యాండిల్ చేయాలని నిర్దిష్టమైనటువంటి ఆదేశాలని నిన్న గౌరవ హోంమంత్రి గారు కూడా ఆ డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరిగింది నిన్న జరిగినటువంటి సమావేశంలో. అదేవిధంగా సుమారుగా 85 ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ కూడా రెడీ చేశాం. ఎప్పటికప్పుడు ఏదైనా ఇబ్బంది వచ్చినా వెంటనే రెస్పాండ్ అయ్యే విధంగా వారిని కూడా రెడీ చేయడం జరిగింది. పోలీసు వారు అడుగడుగున వారు ప్రతి దగ్గర కూడా నిఘాతో ఉంటారు. అయితే ఈ సందర్భంగా భక్తులందరూ కూడా పోలీసు వారితో కూడా సహకరించి పోలీసు వారి యొక్క ఆదేశాలు వాళ్ళకు ఉన్నటువంటి ఆదేశాల ప్రకారం భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా జరపడానికి మాత్రమే ఇదందరం కూడా ప్రయత్నిస్తున్నాం. కాబట్టి భక్తులు కానీ లేదా ఇతర సిబ్బంది కానీ దయచేసి పోలీసు వారికి కూడా సహకరించాల్సిందిగా ఈ సందర్భంగా అందరికీ మనవి చేస్తున్నాం. అలాగే ఏదైతే మెట్ల మార్గం ఉందో అదేవిధంగా ఘాట్ రోడ్స్ ఉన్నాయో ప్రతి 2 ఘాట్ రోడ్ల మీద అదేవిధంగా మెట్ల మార్గాల్లో పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ కానీ మరియు ఏదైతే లైటింగ్ ఉందో లైటింగ్ సంబంధించి కూడా పూర్తి స్థాయి ఇప్పటికే ఎనేబుల్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ సంవత్సరం డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా అంటే దేవస్థానం వాళ్ళకు కూడా సుమారు 40 మ్యాన్ ప్యాక్స్ ఏదైతే వాకీ టాకీలు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నాం. పోలీసు వారి దగ్గర ఉన్నటువంటి సుమారు వాళ్ళ దగ్గర 40 నుంచి 50 మ్యాన్ ప్యాక్స్ ఉంటాయి. వారితో పాటు డిపార్ట్మెంట్ వారికి కూడా ప్రతి స్థాయిలో కూడా కమ్యూనికేషన్ అనేది ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా తగు జాగ్రత్తలు ఇప్పటికే తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా 2 సంవత్సరం ఏదైతే డ్రాపింగ్ పాయింట్, అరైవింగ్ పాయింట్ ఒకే దగ్గర ఉండడం అంటే భక్తులు దిగే స్థలం, బస్సులు ఎక్కే స్థలం ఒకే దగ్గర ఉండటం వల్ల కొంత గందరగోళం ఏర్పడేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి ఈసారి భక్తులు ఎక్కే స్థలాన్ని అక్కడ ఉన్నటువంటి పాదాలమ్మ బంగారమ్మ టెంపుల్ దగ్గర షిఫ్ట్ చేసి దిగే స్థలాన్ని పాత ప్రదేశంలోనే కంటిన్యూ చేయడం అనేది జరుగుతుంది. ఒకవేళ ఎక్కే స్థలం ఒకవేళ కానీ నిండిపోతే ఆప్షన్ బి కూడా మళ్ళీ దిగే స్థలం దగ్గర పెట్టుకోవడం జరిగింది. ఈ విధంగా ఏపీఎస్ఆర్టీసీ వారు పోలీసు వారితో దేవస్థానం వారు కూడా సమన్వయం చేసుకుని భక్తుల యొక్క రద్దీని ప్రాపర్ గా నియంత్రించడం అనేది జరుగుతుందని ఈ సందర్భంగా అందరూ కూడా మనవి చేసుకుంటూ ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు కూడా సుమారుగా పూర్తి కావచ్చాయి. భక్తులందరూ కూడా ఎటువంటి ఆందోళన చెందకుండా ఎటువంటి గాబరా కూడా పడకుండా వారికి ఇచ్చినటువంటి స్లాట్లు ఏవైతున్నాయో ఆ స్లాట్ ప్రకారం దయచేసి అందరూ వచ్చి రాత్రి వరకు ఈ దర్శనాలు జరుగుతాయి. కాబట్టి ఎవరు కూడా కంగారు పడకుండా
సమన్వయంతో వచ్చి అందరూ దర్శనాలు చేసుకుని స్వామివారి యొక్క ఆశీర్వాదాలు పొందవలసిందిగా అందరికి కూడా మనం చేస్తాం.